వెల్కమ్ టు జేటీవీ తెలంగాణ న్యూస్. తాను ఎమ్మెల్యేగా లేనప్పుడు తన ఫౌండేషన్ ద్వారా సొంత నిధులను వెచ్చించి బస్తీల్లో ప్రజల అవసరాలు తీర్చానని, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాను గనుక ప్రభుత్వ నిధులు తెచ్చి కంటోన్మెంట్ ఏరియాను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. అందులో భాగంగా 2-6 వార్డుల్లో పర్యటించిన శ్రీ గణేష్ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రసూల్పుర, ఏఎంహెచ్ఓ కాలనీ, లేపాక్షి నగర్లో పర్యటించిన ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఫోన్ చేసి తెలిపారు. త్రాగునీరు, డ్రైనేజ్, విద్యుత్ దీపాలు, ఓపెన్ నాలా, రోడ్లతో పాటు ఇతర మౌలిక సమస్యలను వెంటనే నెరవేరుస్తామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. నాలా నీళ్లు కూడా లోపలికి వచ్చేస్తుంది, ఇంట్లోకి వస్తుంది, పాములు తేళ్లు వస్తుందని కొంతమంది మహిళా మనులు కూడా మక్కలు చెప్పడంతో వాళ్ళకు కూడా కంటోన్మెంట్ బోర్డు పర్మిషన్ తీసుకొని అక్కడ రిటర్నింగ్ వాళ్ళు కూడా కట్టించడం జరిగింది. అదే మాదిరిగా మీకు కూడా డ్రైనేజ్ లైన్ లేదన్నా కూడా నీళ్ళు పోవడానికి నేను కూడా వీలైనంత వారికి నా సొంత నిధులతోటి ఆ రోజు సహకరించడం జరిగింది. ఇవన్నీ గత పాలకులు నిర్లక్ష్యం, గత పాలకులు మీ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా వైఫల్యాలతోటే మీకు కావాల్సింది ప్రభుత్వ పరంగా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కంటోన్మెంట్ బోర్డు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంతో చేయాల్సినప్పుడు వాళ్ళు చేయనందుకే ఈ సమస్యలన్నీ ఉండిపోయినాయి. నేను కూడా మీ అందరికీ తెలుసు, గత 15 సంవత్సరాల నుంచి నేను ప్రజల పక్షంలో ఉండి పోరాటం చేశాను ప్రభుత్వాల మీద. తర్వాత నా సొంత ఫౌండేషన్ పెట్టుకొని కూడా నాతో తోచినంత మా మహిళా మనులందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ రోజు ఏది కొనను పోయినా స్థిరం ఉంది. ఏ కార్యం చేసుకున్నా కూడా చేసుకున్న రోజు సంతోషంగా ఉంటారు, తర్వాత అప్పుల భారంలో పడుతున్నారు. కాబట్టి అలా కాకుండా మా మహిళా మనులకు కూడా ఆర్థికంగా ఎదిగినప్పుడు కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది ఉద్దేశంతో నాతో తోచినంత మహిళా సాధికారిత గురించి ట్రైనింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాను. ఇవన్నీ ఒక భాగంతో మీరందరూ మొన్న బై ఎలక్షన్లో అందరూ కూడా కష్టపడి సొంతం కొడుకులాగా, తమ్ముళ్లాగా, అన్నలాగా ప్రతి ఒక్కరూ సహకరించిన వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.